శ్రీమాత్రే నమః. బిడ్డ, ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా సుఖాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను మాత్రమే కోరుకుంటుంది. ఆ సుఖ సంతోషాలు మనకు కలగాలి అంటే జీవించడానికి తగిన వనరులు, సంపద అనేవి ఎంతో ముఖ్యం. ప్రతి మనిషి తన జీవిత కాలంలో అష్టైశ్వర్యాలను పొందాలని, తన కుటుంబం ఎల్లప్పుడూ సిరి సంపదలో తొలతూగాలనే కోరుకుంటారు. కానీ ఆ సంపద అనేది ఎవరి దగ్గర స్థిరంగా నిలుస్తుందంటే తెలుసా? ఎందుకు లక్ష్మీదేవి కొందరి ఇళ్లలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, మరి కొందరిని ఎందుకు కరుణించదు? అసలు ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని మనకు ఎలా తెలుస్తుందో తెలుసా? మన పురాతన గ్రంథాలు, ఋషులు చెప్పిన దాని ప్రకారం బిడ్డ, సంపద అనేది కేవలం కష్టపడితే వచ్చేది మాత్రమే కాదమ్మా, అది దైవ అనుగ్రహం కూడా. లక్ష్మీదేవి ఒక ఇంటిని ఎంచుకునే ముందు ఆ ఇంటి యజమానికి ఆ ఇంటి వాతావరణంలో కొన్ని స్పష్టమైనటువంటి మార్పులను, సంకేతాలను చూపిస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయాలు సామాన్యమైనవి కావు బిడ. ఇవి నీ పూర్వీకులకు, మహర్షులకు తమ అనుభవంతో, దివ్య దృష్టితో నీకు అందించిన అత్యంత రహస్యమైన సూచనలు. ఈ అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన విషయాలను తెలుసుకుంటావు కదూ బిడ్డ. ఈ ప్రయత్నం నీకు నచ్చినట్లయితే నీ అభిమానాన్ని తప్పకుండా తెలియజేస్తావు కదూ. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను, అమ్మవారిని గురించి తెలిసిన రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నీవు నీ జీవితాన్ని, నీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చగలుగుతావమ్మా. కనుకనే ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా పూర్తి ప్రయోజనం అయితే పొందడానికి నువ్వు చివరి వరకు అత్యంత శ్రద్ధగా విను. నైమిసారణ్యం అనే పవిత్రమైన పూర్వం అటవీ ప్రాంతంలో సోనకుడు మొదలైన మహర్షులు సూత మహామునిని చుట్టుముట్టి అనేక ధర్మ సందేహాలను అడిగి తెలుసుకునేవారు. ఒకానొక సమయంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతూ తన కుటుంబానికి కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఆ అడవికి చేరుకున్నాడు. అతని కళ్ళల్లో విషాదం, నడకలో నీరసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అతను నేరుగా ఆ మహర్షుల ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి ఒక మహాజనిని చూసి ఆ బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, నేను ఎంత కష్టపడినా నా ఇంట దరిద్రం తాండవిస్తోంది. వచ్చిన సంపద వచ్చినట్టే వచ్చి మళ్ళీ మాయమైపోతోంది. చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు. అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే నేను ఏం చేయాలి స్వామి? ఆ తల్లి నా ఇంటికి వస్తుందనే నమ్మకం నాకు ఎలా కలుగుతుంది? అసలు ఆ తల్లి రాకకు పసిగట్టడం ఎలాగా అని కన్నీళ్లతో ప్రశ్నిస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ ఆవేదన విన్న ఆ మహర్షి చిరునవ్వుతో, నాయనా శాంతించు. సంపద అనేది కేవలం ధనం మాత్రమే కాదు,